ఉంటాయండి. ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి చేసుకుంటే చాలా బావుంటాయి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టీ స్పూన్ ఆయిల్ వేసి, శనగపప్పు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని 1 కప్ ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా అటు ఇటు కలర్ చేంజ్ అయ్యేంత వరకే అనుకోని మనకు పచ్చి వాసన పోయేటట్టు చూసుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఈ ఇడ్లీ పిండిలో మొత్తం మనకు కలిపే ఉంటుంది కాబట్టి ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సన్నగా కట్ చేసిన కరివేపాకు, రుచికి సరిపడా పచ్చిమిర్చి పేస్టు, ముందే మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, శనగపప్పు వేసి కొద్దిగా సాల్ట్ అండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్‌లో ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఇదంతా మొత్తము మిక్స్ చేసుకోవాలండి. ఇది ఇట్లా టోటల్‌గా మిక్స్ అయ్యేంత వరకి కలిపేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత చూడండి ఇప్పుడు మనకు ఇది టోటల్‌గా రెడీ అయిపోయింది ఇప్పుడు. ఇందులో మనము పచ్చిమిర్చి పేస్ట్ రుచికి సరిపడా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీన్ని మొత్తము అప్లై చేసేసుకొని, ఇలా ఒక గరిటెడు వేసుకొని జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి మనము. పైనుండి కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తాయన్నట్టు. ఇప్పుడు పైన క్యాప్ పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది లోగా పెట్టుకోవాలి. ఇది ఇడ్లీ పిండితో కాబట్టి లోగా పెట్టేసే కాల్చుకోవాలన్నట్టు. ఇప్పుడు క్యాప్ తీసేసి వీటిని మెల్లిగా టర్న్ చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే మనకు తొందరగా గూడా కాలిపోతాయన్నట్టు చూడండి. ఇలా టర్న్ చేసిన తర్వాత గూడా ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి వీటిని మెల్లిగా మనము ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకుంటే మనకు క్రిస్పీగా ఉంటాయన్నట్టు. చూడండి మనకు అప్పటికప్పుడు రెడీ అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ చాలా బావుంటుందండి. దీన్ని పల్లి చట్నీతో తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా మనకు గూడా బ్రేక్‌ఫాస్ట్‌గా ఉంటుందండి. చూడండి మనకు పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. ఫస్ట్ టైమ్ వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మరిన్ని కొత్త వీడియోలు చూస్తారు.